గాజా ఆసుపత్రిపై బాంబు దాడిపై అరబ్ ప్రపంచం తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ విషయమై అన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్నే నిందించాయి. ఆసుపత్రిపై దాడిలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ ఆధారాలు చూపుతుంది. కానీ అరబ్ దేశాలు మాత్రం నమ్మడం లేదు. తాజాగా జెడ్డాలో అరబ్ దేశాల నాయకులు సమావేశమయ్యారు. గాజా ఆక్రమణను ఇజ్రాయెల్ ఆపేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అరబ్ ప్రపంచం హెచ్చరించింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండే అరబ్ దేశాలు పాలస్తీన్ల అంశంతో ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇజ్రాయెల్పై ఆయా దేశాలు గొంతెత్తుతున్నాయి. ఈ యూనిటీ పైకి మాత్రమే కనిపిస్తుంది. లోపల మాత్రం ఆయా దేశాలను కొన్ని భయాందోళనలు వెంటాడుతున్నాయి. పాలస్తీనియన్ల కన్నా సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయి ఆయా దేశాలు. ఇజ్రాయెల్ తో అరబ్బులకు యుద్ధం తప్పదా? పాలస్తీనా విషయంలో అరబ్ ఏకతాటిపై ఉందా? అరబ్ దేశాల్లోని భయాందోళన ఏంటి? 22 దేశాలు, 47 కోట్ల 50 మంది జనాభా, 1,30,00,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం. సింపుల్ గా చెప్పాలంటే ఇది అరబ్ ప్రపంచం. అరబ్ దేశాలు ఇప్పుడు యుద్ధంలో ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఆయా దేశాలు పాలస్తీనాకు మద్దతుగా గళమెత్తుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు 5,000 రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో 1,200 మంది చనిపోయారు. అప్పట్లో హమాస్ దాడులపై కొన్ని దేశాలు స్పందించాయి. నేరుగా హమాస్ దాడుల్ని ఖండించాయి. మరికొన్ని దేశాలు మాత్రం ఇజ్రాయెల్నే విమర్శించాయి. కానీ పాలస్తీనా విషయంలో సంయమనం పాటించారు, మద్దతు ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. గాజాలోని అల్ ఎలి ఆసుపత్రిపై బాంబు దాడి జరిగింది. ఇందులో 500 మందికి పైగా మరణించారు. బాంబు దాడిలో ఆసుపత్రి మొత్తం ధ్వంసమైంది. ఇది పశ్చిమాసియా దేశాలకు రెడ్ లైన్ గా మారింది. ఆసుపత్రి ప్రాంతంలో తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ చెప్తోంది. పాలస్తీనా రాకెట్ మిస్ఫైర్ అయిందని టెల్ అవీవ్ చెప్తోంది. అందుకు సంబంధించిన ఆడియో, వీడియోల ప్రూఫ్స్ ని విడుదల చేసింది. పాలస్తీనా జిహాద్ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్టు ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. కానీ ఈ విషయాన్ని పశ్చిమాసియా ఆదేశాలు నమ్మటం లేదు. ఎందుకంటే గతంలో గాజాలోని ఆసుపత్రులపై ఇజ్రాయెల్ దాడి చేసిన చరిత్ర ఉంది. గాజా ఆసుపత్రిపై దాడిని ఇజ్రాయెల్ తిరస్కరించినా అరబ్ దేశాలు మాత్రం ఊరుకోవటం లేదు. దాడికి ఇజ్రాయెలే కారణమంటూ అరబ్ దేశాల నేతలు విమర్శిస్తున్నారు. ఆయా దేశాల్లో పౌరులు వీధుల్లోకి వచ్చి గాజాలోని దాడులకు వ్యతిరేకంగా నినదించారు. తమ నాయకులు గాజా దాడులపై స్పందించాలని కోరారు. దీంతో అరబ్ దేశాధినేతల్లో వైఖరి మారుతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో తాజాగా అరబ్ దేశాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో జరుగుతున్న హింసాత్మక పరిణామాలకు స్పందనగా జెడ్డాలో సమావేశం నిర్వహించినట్టు అల్ సౌదీ తెలిపారు. గాజా స్ట్రిప్, దాని పరిసరాల్లో సైనిక కార్యకలాపాలు తీవ్రతరం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాము తీవ్రంగా స్పందిస్తామని సౌదీ విదేశాంగ మంత్రి తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ఆక్రమణ దళాల దాడులు, సైనిక కార్యకలాపాలు తక్షణమే నిలిపేయాలన్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడుల్ని ఆపాలని అల్ సౌదీ డిమాండ్ చేశారు. నిజానికి 3 వారాల క్రితం సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం గురించి ఇరు దేశాలు చర్చించాయి. 2 దేశాల మధ్య పరిణామాలను సాధారణీకరించాలని అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. కానీ యుద్ధం తర్వాత ఆసుపత్రిపై బాంబు దాడి జరగడంతో పలు అరబ్ దేశాలు తమ వైఖరిని మార్చుకున్నాయి. ఈ దాడిని సౌదీ కూడా ఖండించింది. గాజాపై దాడుల్ని ఆపాలని ఇజ్రాయెల్ను పదే అరబ్ దేశాలు కోరుతున్నాయి. పరిణామాలు మాత్రం అత్యంత వేగంగా మారుతున్నాయి. ఇందులో పలు అంశాలపై అరబ్ దేశాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కానీ శాంతిని మాత్రం తీసుకురాలేకపోయాయి. ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరిస్తుందన్న భయాందోళనలు మొదలయ్యాయి. ఇది పశ్చిమాసియా అంతటికీ వ్యాపిస్తుందేమోనన్న టెన్షన్ రగులుతోంది. ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగం పరిధులు దీర్ఘకాలిక సమస్యలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హమాస్ దాడి తర్వాత పశ్చిమాసియా అంతటా ఆందోళనలు, పొత్తుల పునరుద్ధరణ ప్రక్రియలు వేగంగా జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గాజా స్ట్రిప్ ఆక్రమణకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఇప్పటికే సరిహద్దులో వందలాది యుద్ధ ట్యాంకులను, వేలాది మంది సైన్యాన్ని గాజా సరిహద్దులోకి తరలించింది. బైడెన్ వచ్చిన తర్వాత ఆక్రమణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడి ప్రజల్ని తరలించిన తర్వాత గాజాపై భూతల దాడులకు సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై మిత్ర దేశాలతో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇలాంటి తరుణంలో గాజాలోని అల్ ఎలి ఆసుపత్రిపై బాంబు దాడి జరిగింది. గాజాలోని పరిణామాలు ఘోరంగా మారాయి. గాజా ఆక్రమణ విషయంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ గ్రౌండ్ లెవెల్ దాడికి దిగితే ఆ దేశం పతనానికి అదే నాంది అని హెచ్చరించింది. ఆసుపత్రి దాడితోనే జియోనిస్టు పాలన ముగింపు ప్రారంభమైందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మండిపడ్డారు. గాజా నేలపై పాలస్తీనియన్ చిందించే ప్రతి నెత్తురు చుక్కకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. జియోనిస్టు పాలన పతనానికి అడుగు దూరంలో ఉందని రైసీ స్పష్టం చేశారు.
నిజానికి యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇజ్రాయెల్పై ఇరాన్ పలుమార్లు హెచ్చరికలను జారీ చేసింది. యుద్ధం ఆపకపోతే తమ గన్నులు గర్జిస్తాయని ఇరాన్ మండిపడుతోంది. యుద్ధంలోకి ఇరాన్ వస్తోందని, తమ ప్రతినిధులు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారని టెహరాన్ వ్యాఖ్యలు చేసింది. తాజా ఇజ్రాయెల్పై చమురు ఆంక్షలను విధించాలని ఇరాన్ కోరుతోంది. అంటే ఇజ్రాయెల్లోకి చమురు ప్రవాహాన్ని ఆపాలని అనుకుంటున్నారు. కానీ ఈ నిర్ణయం ఇరాన్ మాత్రమే తీసుకోలేదు. ఒపెక్ ఈ నిర్ణయం తీసుకోవాలంటూ కోరుతోంది. ఒపెక్ అంటే పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ. కానీ ఇజ్రాయెల్కు చమురు ఎగుమతి నిషేధానికి సంబంధించిన వినతులను ఒపెక్ తిరస్కరించింది. దీనిపై చమురు మార్కెట్లలో జోరుగా చర్చలు జరిగాయి. ఒకవేళ ఇజ్రాయెల్కు చమురు ఎగుమతులను ఒపెక్ నిలిపివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఇబ్బందులు తప్పవు. ప్రపంచ చమురులో 3వ వంతు పశ్చిమాసియా నుంచే ఎగుమతి అవుతోంది. ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తే చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ రకంగా ప్రస్తుతం ఎలాంటి అడుగులు పడటం లేదు. కానీ చమురు మార్కెట్లు మాత్రం అప్రమత్తమవుతున్నాయి. ఎందుకంటే యుద్ధం ఇతర దేశాలకు విస్తరిస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారనున్నాయి. గతంలో అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1973లో ఇజ్రాయెల్పై అరబ్ దేశాలు యుద్ధానికి దిగాయి. అప్పట్లో చమురు ఎగుమతులను నిలిపేశాయి. ఆ యుద్ధంలో అరబ్ దేశాలు ఓడిపోయాయి. కానీ వాస్తవం ఏంటంటే ఆయా దేశాలు అప్పట్లో ఐక్యంగా ఉన్నాయి. 50 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. అరబ్ ప్రపంచం మరో యుద్ధంలోకి లాగబడుతోంది. ఆయా దేశాలు ఇప్పటికీ ఐక్యతను ప్రదర్శిస్తూ పాలస్తీనాకు మద్దతుగా నిలవచ్చు. కానీ ఆయా దేశాల్లో పాలస్తీనా మద్దతు విషయంలో పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిమితులు బయటపడుతున్నాయి. ప్రతి అరబ్ దేశం భయంగా గడుపుతోంది. శరణార్థుల వలసలకు జోర్డాన్, ఈజిప్ట్ భయపడుతున్నాయి. గల్ఫ్ దేశాలను ఇరాన్ నిరోధిస్తోందన్న ఆందోళన సౌదీని వెంటాడుతోంది. అంటే ఇరాన్కు చెందిన ప్రచ్ఛన్న శక్తులు విజృంభించే అవకాశం ఉంది. అందుకే పాలస్తీనా విషయంలో ఆయా దేశాలు పైకి నటిస్తున్నాయి. కానీ ఆయా దేశాలు సొంత మనుగడకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి.